హాయ్ ఫ్రెండ్స్, ద కల్లెమ్స్ కిచెన్కి స్వాగతం. మన ఇంట్లో సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. వాటికి ఏమేం కావాలో కూడా చూపిస్తాను, చూడండి. 10 ఎండుమిరపకాయలు, మినపప్పు, కందిపప్పు, శనగపప్పు, బియ్యము, లవంగాలు, చెక్క, మిరియాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, పసుపు, కరివేపాకు ఇవన్నీ వీటికి కావాల్సినవి. ఒక కళాయి పెట్టుకుందాము. వీటిని అన్ని ఒకేసారి వేసి ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ టేబుల్ స్పూన్తో తీసుకున్నానండి నేను. మినపప్పు మాత్రము పావు టేబుల్ స్పూన్ తీసుకున్నాను. వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్లనే అన్ని సమానంగా ఫ్రై అవుతాయి. చిన్న దాల్చిన చెక్క వేసుకున్నానండి, 5 లవంగాలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. వీటిని కూడా ఫ్రై చేసుకుందాము, మొత్తము ఒకేలాగా కలిసేలాగా. చూడండి, దోరగా ఫ్రై అయిపోయినాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, ఇలా చల్లార పెట్టుకోవాలి. మొత్తం చల్లగా అయిపోవాలండి. చల్లగైన తర్వాతనే మనం పొడి చేసుకోవాలి. ఇవి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకుందాము. ఇందులోనే పావు స్పూను పసుపు వేసుకుందాము. పావు స్పూను సాల్ట్ కూడా వేసుకుందామండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, పురుగు పట్టకుండా. మనం ఈ కొంచెం 1 టేబుల్ స్పూన్ చేసుకుంటేనే చాలా పొడి అవుతుందండి, మనకి చాలా రోజులు వస్తుంది. అందుకని నేను 1 స్పూన్తోనే కొలతలతో చూపించానండి. చూడండి, ఇలా మెత్తగా అయిపోయింది పొడి. మనం బయట తెచ్చుకున్న సాంబార్ పొడి కంటే ఇంట్లో చేసుకున్నది చాలా టేస్ట్ ఉంటుందండి. అందుకనే నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. సాంబార్ పొడి రెడీ అయిపోయిందండి. చూడండి, హోమ్ మేడ్ సాంబార్ పొడి రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.